నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని, దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని తెలిపారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రసారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు 3 గోశాలు ఉన్నాయని, ఒకటి తిరుమలలోను, రెండోది పలమనేరులోను, మూడవది తమ్మయ్యపాలెంలోను ఉన్నాయని, 1956లో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి నెలకు 12 గోవులు ఈ 3 గోశాలలో చనిపోతున్నాయని, నెలకు 15 గోవులు గోశాలలో పుట్టడం, దానం ఇవ్వటం ద్వారా వచ్చినవని, ఇదే జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ. మన జగ్గంపేటలో చూసుకుంటే 42 మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి. గండేపల్లిలో చూసుకుంటే 25 మందికి వచ్చాయి. కిర్లంపూడిలో చూసుకుంటే 36 మందికి వచ్చాయి. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది, అందరి ప్రభుత్వం అనడానికి ఇదొక్క ప్రధాన నిదర్శనం. ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వులు హిందుత్వాన్ని మరుగున పరచాలి, భ్రష్టు పట్టించాలి, ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అభూత కల్పనలో సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల మీరు చూశారు, టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పొంక. సాక్షాత్తు ఎవరైతే 2 సార్లు టీటీడీ సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా, ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి, అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు, ఎక్స్ట్రీమిస్టో తెలీదు, అంటే విప్లవకారుడో తెలీదు. రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఏం తెలుస్తుంది బొడ్డోడికి? కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన.
నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. వాళ్ళిద్దరిని ఏమీ చేయని వాళ్ళు ఈయన ఏం చేస్తారు? ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకరినొకటి ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటి దాకా నీ భ్రమ ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, నిన్నటి దాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణల్ని పరిశీలించడానికి విజిలెన్స్నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు భయపడ్డావు ఆ రోజు? ఈరోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా. పోనీ వేళ వెళ్తావా? ఎస్కార్ట్ ఇస్తావు. నువ్వెవరిని కోరుకుంటే వాళ్ళు ఎస్కార్ట్గా ఇచ్చి పంపిస్తావు. వెళ్ళి అక్కడ జరిగే అన్ని చూడు, వాస్తవాలు ఏంటో బయటపడతాయి. ప్రభాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపండి, ఏం తెలుస్తుంది? బొడ్డోడు కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన. నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. వాళ్ళిద్దరిని ఏమీ చేయని వాళ్ళు ఈయన ఏం చేస్తారు? ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకరినొకటి ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటి దాకా నీ భ్రమ ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, నిన్నటి దాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణల్ని పరిశీలించడానికి విజిలెన్స్నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు భయపడ్డావు ఆ రోజు? ఈరోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా. పోనీ వేళ వెళ్తావా? ఎస్కార్ట్ ఇస్తావు. నువ్వెవరిని కోరుకుంటే వాళ్ళు ఎస్కార్ట్గా ఇచ్చి పంపిస్తావు. వెళ్ళి అక్కడ జరిగే అన్ని చూడు, వాస్తవాలు ఏంటో బయటపడతాయి. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాం, రేపు ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. దానికి నేనే ప్రపోజల్ పెడతాను. ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠేశ్వరుణ్ణి అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి, అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులకు అందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది.